ఏంటి భయ్య ఈరోజు రెండు షాకింగ్ న్యూస్లు చూసాను నేను. ఒకటేమో టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది, రెండేమో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవర్ స్టార్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూవీలో డిఎస్పి మ్యూజిక్ కొట్టట్లేదు భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వట్లేదు. ఇక పెద్ది సెకండ్ సింగిల్ వచ్చింది, టాప్ 10లో కూడా వెళ్ళలేకపోయింది, హైయెస్ట్ లైక్స్ లిస్ట్లో. పోనీ టాప్ 15లోకైనా వెళ్ళిందా అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం భయ్య. ముందైతే టాక్సిక్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం మీద పోస్ట్ పోన్ అయిపోయింది భయ్య. అయితే మీరు చెప్పండి భయ్య, ఈ టాక్సిక్ మూవీని దురందరకు భయపడి పోస్ట్ పోన్ చేస్తున్నారా, లేకపోతే ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నారా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. వీళ్ళైతే టాక్సిక్ టీం అయితే పెద్ద పేర ఒకటి రిలీజ్ చేశారు భయ్య. ఆ పేరాన్ని మనం సింప్లిఫై చేస్తే అర్థమైంది ఏంటంటే, మేము ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ చేస్తున్నాం, తిరిగి వర్షాకాలం జూన్ 4వ తారీఖున రిలీజ్ చేస్తాం అనే విధంగా వాళ్ళైతే మెన్షన్ చేశారు భయ్య. మరి జూన్లో అయితే ఈ మూవీ అయితే వస్తుందంట. మరి దురందరికి భయపడి పోస్ట్ పోన్ చేస్తున్నారని నేనైతే అనుకోను. మరి ఈ టాక్సిక్ అనేది చాలా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, అటు రష్యాలో రిలీజ్ అవుతుంది, ఇటు మిడిల్ ఈస్ట్ కంట్రీలో కూడా రిలీజ్ అవుతుంది. దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ, కువైట్ కానీ, ఇటు ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు, అదేవిధంగా సౌత్ ఇండియన్స్ ఉంటారు, ఎక్కువగా వర్క్ చేయడానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం మన వాళ్ళు సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అందులోకి మన సౌత్ సినిమాలు అయితే బాగా చూస్తారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో. అందుకని వీళ్ళైతే పోస్ట్ పోన్ చేస్తున్నారని వాళ్ళు మెన్షన్ చేశారు. నేను కూడా అదే అనుకుంటున్నాను భయ్య. ఇక రెండో షాకింగ్ న్యూస్ అంటే భయ్య, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి డిఎస్పి అయితే అవుట్ అయిపోయాడు. అంటే సాంగ్స్ అన్నీ కూడా డిఎస్పి మ్యూజిక్ ఇస్తున్నాడు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో మన దిబిడి బ్యాచ్ మన తమనన్న అయితే వస్తున్నాడు భయ్య. ఇక డిటికి డప్పులతో మోత మోగించేస్తాడనమాట. మరి తమనన్న మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది భయ్య. అక్కడెక్కడ పట్టుకొచ్చిన మొత్తం మీద బాగానే ఇస్తాడు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరు స్టైల్ వాళ్ళది. డిఎస్పి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది, అదేవిధంగా తమన్నాన్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. కానీ డిఎస్పి ఆల్రెడీ కాలు పెట్టేశాడు కాబట్టి తర్వాత తమన్నాన్ వచ్చి కుట్టినా, ఇంకెవరు వచ్చి కుట్టినా ఆ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం డిఎస్పి ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 మూవీకి సామ్సిఎస్ అని, ఎస్ఎస్ తమన్ అని, అజినీత్ లోక్నాథ్ అని చాలామంది మ్యూజిక్ ఇచ్చారనే విధంగా రూమర్స్ వచ్చాయి. కానీ పుష్ప 2 మ్యూజిక్లో ఎంత ఎతికినా, వాళ్ళ మ్యూజిక్ వినిపించినా ఆయన యొక్క ఫ్లేవర్ అయితే అక్కడ మిస్ అవ్వలేదు. అదేవిధంగా ఈ వస్త్రాల్లో కూడా డిఎస్పి ఫ్లేవర్ అయితే మిస్ అవ్వదు భయ్య. ఇక పెద్ద సెకండ్ సింగిల్ వచ్చింది కదా, 24 అవర్స్లో అసలు ఎన్ని లైక్స్ రాబట్టిందంటే భయ్య, టాప్ 10లో కూడా ఈ మూవీ అయితే వెళ్ళలేదు. మరి పెద్ది ఎంతవరకు రాబట్టిందంటే 24 అవర్స్లో ఎన్ని లైక్స్ రాబట్టిందంటే భయ్య, 5,20,000 లైక్స్ మాత్రమే రాబట్టింది. టాప్ 1 ప్లేస్లో అయితే దే కాల్ హిమ్ ఓజీ సాంగ్ ఉంది భయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది. 8,30,000 వరకు లైక్స్ అయితే రాబట్టింది. సెకండ్ ప్లేస్లో కలవతి సాంగ్ ఉంది, థర్డ్ ప్లేస్లో భీమ్లా నాయక్ ఉంది, తర్వాత ఆయా షేర్ నాని సాంగ్ ఉంది భయ్య. ఇదైతే మంచి పరిణామం అని చెప్పవచ్చు. టైర్ 2 హీరోలకి టైర్ 1 రేంజ్లో లైక్స్ రావడం అంటే ఇది అనిరుద్ధ్ యొక్క బ్రాండ్ అని నేనైతే చెప్తాను భయ్య. అనిరుద్ధ్ ఉన్నారంటే ఖచ్చితంగా ఈ టైంలో ఇండియాలోనే బెస్ట్ మ్యూజిక్ అనిరుద్ధ్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా లైక్స్ అయితే వస్తాయి. ఇక ఫైనల్గా పెద్ది గురించి చెప్పరా బాబు అంటే, టాప్ 10లోకి వెళ్ళలేదు కానీ టాప్ 15లోకి అయితే వెళ్ళింది భయ్య లైక్స్ విషయంలో. కానీ చిక్రీ సాంగ్ మాత్రం టాప్ 10లోకి వెళ్ళింది భయ్యో. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.